గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనగానే మనకు రియాక్టర్, టర్బైన్, కంట్రోల్ రూమ్స్ గుర్తొస్తాయి, కరెక్ట్. కానీ ఈ రియాక్టర్ సేఫ్ గా పనిచేయడానికి సైలెంట్ బాడీ గార్డ్ లో ఉండే ఒక క్రిటికల్ ఎక్విప్మెంట్ ఉంది. అదే న్యూక్లియర్ పంప్. ఈ న్యూక్లియర్ పంప్ ప్రైమరీ కూలెంట్ పంప్ క్రియేటర్ కోర్ లో కూలెంట్ ను కంటిన్యూస్ గా సర్క్యులేట్ చేస్తుంది. ఈ పంప్ గనక అంటే ఈ కూలింగ్ సిస్టమ్ గనక ఫెయిల్ అయితే ఓవర్ హీటింగ్ రిస్క్ పెరుగుతుంది. అందుకే న్యూక్లియర్ పంప్స్ తయారు చేయడం సాధారణ ఇంజనీరింగ్ బిజినెస్ అయితే కాదు. ఇయర్స్ ఆఫ్ టెస్టింగ్, టెక్నికల్ అప్రూవల్, స్ట్రిక్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ అవసరం. వన్స్ ఇలాంటి వాటికి కంపెనీ క్వాలిఫై అయితే ఇలాంటి బిజినెస్ లోకి కాంపిటేటర్స్ ఎంట్రీ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఇండియా ప్రస్తుతం సుమారు 8.78 గిగావాట్ న్యూక్లియర్ కెపాసిటీ కలిగి ఉంది. గవర్నమెంట్ టార్గెట్ 2031 టు 2032 నాటికి దాదాపు 22 గిగావాట్ అండ్ 2047 నాటికి 100 గిగావాట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ఎక్స్పెన్సెస్ లో రియాక్టర్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇటు పంప్స్, వాల్వ్, కూలింగ్ సిస్టమ్, స్పెషలైజ్డ్ కాంపోనెంట్స్ ని తయారు చేసే కంపెనీస్ కూడా లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ ఉండొచ్చు. సో దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు మనం రెండు కంపెనీల గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి. మన ఈ బాస్కెట్ లో ఫస్ట్ కంపెనీ కేఎస్బి అండి. మన కేఎస్బి లిమిటెడ్ న్యూక్లియర్ సెక్టర్ లో న్యూ ఎంట్రీ అయితే కాదు. 1970s నుంచే ఇండియాస్ న్యూక్లియర్ ఎకోసిస్టమ్ తో పనిచేస్తుంది. ప్రైమరీ కూలెంట్ పంప్స్ నుంచి షట్ డౌన్ కూలింగ్ పంప్స్ వరకు మల్టిపుల్ న్యూక్లియర్ అప్లికేషన్స్ కి అవసరమైన టెక్నాలజీని కంపెనీ డెవలప్ చేస్తుంది. GHAVP, కైగా 5 and 6, కందనం కులం వంటి ప్రాజెక్ట్స్ తో కేఎస్బి కి ఎస్టాబ్లిష్డ్ ట్రాక్ రికార్డ్ ఉంది. కైగా 5 and 6 8 ప్రైమరీ కూలెంట్ పంప్స్, మోటార్, స్పేర్ సప్లైస్ చేయడానికి 500 కోట్ల ఆర్డర్ కూడా పొందింది. జూన్ 2026 నాటికి కేఎస్బి టోటల్ ఆర్డర్ బుక్ 2745 కోట్లు. ఇందులో న్యూక్లియర్ ఆర్డర్ అలౌన్ దాదాపు 1235 కోట్లు ఉంది. అంటే ఆపర్చునిటీ కేవలం ఫ్యూచర్ ప్రామిస్ కాదు, కన్ఫర్మ్డ్ ఆర్డర్ బుక్ ఇప్పటికే ఉంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం గుర్తించాలి. ఆర్డర్ బుక్ అంటే ఇమీడియట్ రెవెన్యూ కాదు. న్యూక్లియర్ పంప్స్ లో డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్, కస్టమర్ ఇన్స్పెక్షన్, కమిషనింగ్ ప్రాసెస్ చాలా లెంగ్తీగా ఉంది. అందుకే ఆర్డర్ వచ్చిన తర్వాత రెవెన్యూగా కన్వర్ట్ చేయడానికి కొన్ని ఇయర్స్ పట్టొచ్చు. హాఫ్ ఇయర్ 1 కరెంట్ ఇయర్ 26 లో కేఎస్పి సేల్స్ మారు 1292 క్రోర్, ఇరాన్ ఇయర్ గ్రోత్ కేవలం 2.4% దగ్గరే ఉంది. ఇటు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 160.7 క్రోర్స్ నుంచి 127.9 క్రోర్ కు తగ్గింది. దీని అర్థం న్యూక్లియర్ ఆపర్చునిటీ వీక్ అని కాదు, ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఎంత వేగంగా రెవెన్యూ అండ్ మార్జిన్స్ గా కన్వర్ట్ అవుతాయనేది ఇక్కడ మెయిన్ ట్రిగర్. కేఎస్పి కి న్యూక్లియర్స్ తో పాటు ఇండస్ట్రియల్ పంప్స్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ పంప్స్, పెట్రోకెమికల్స్, మెట్రో ప్రాజెక్ట్స్ అండ్ విండ్ అండ్ ఎనర్జీ అండ్ డేటా సెంటర్స్ కూలింగ్ ఎక్స్పోజర్ కూడా ఉంది. కాబట్టి ఇది ప్యూర్ న్యూక్లియర్ స్టాక్ అయితే కాదు. న్యూక్లియర్ గ్రోత్ కి దీనికి ఒక పవర్ఫుల్ అడిషనల్ పేరు గా మనం ఆలోచించాలి. కేఎస్బి లో మనం వాచ్ చేయాల్సినవి మెయిన్ గా న్యూక్లియర్ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఎలా ఉంది, టెస్టింగ్ అండ్ డెలివరీ మైల్ స్టోన్స్, ఆర్డర్ బుక్ టు రెవెన్యూ కన్వర్షన్ అండ్ ఎబిటా మార్జిన్స్ రికవరీ అండ్ న్యూ ఎన్పిసిఎల్ ఆర్డర్స్. కేఎస్బి ఇన్వెస్ట్మెంట్ కేసు లో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విజిబిలిటీ అండి, బిగ్గర్ రిస్క్ ఎగ్జిక్యూషన్ డిలే. నెక్స్ట్ బాస్కెట్ లో సెకండ్ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్, కేబిఎల్ అని పిలుస్తాం. కొంచెం డిఫరెంట్. కేఎస్బి ఎస్టాబ్లిష్డ్ సప్లైర్ అయితే కేబిఎల్ ఎమర్జింగ్ డొమెస్టిక్ ఛాలెంజర్ అండి. ఈ కేబిఎల్, కిర్లోస్కర్ బ్రదర్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎన్పిసిఎల్ తో కలిసి ఇండిజినియస్ ప్రైమరీ సర్క్యూట్ పంప్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. కంపెనీ ప్రోటోటైప్ పంప్ హైడ్రాలిక్ అండ్ మెకానికల్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ ని కంప్లీట్ చేసింది. మేనేజ్మెంట్ ప్రకారం పెర్ఫార్మెన్స్ ప్రామిస్డ్ లెవెల్ కంటే బెటర్ గా వచ్చిందని చెప్తుంది. అయితే మెటలాజికల్ క్వాలిఫికేషన్ ఫైనల్ స్టేజ్ లో ఉండటం వల్ల ఫుల్ కమర్షియల్ స్కేల్ కు ఇంకా అప్రూవల్స్ కీలకం. కానీ కేబిఎల్ కు న్యూక్లియర్ ఆర్డర్స్ లేవనుకోవడం కరెక్ట్ కాదు. Q1 FY27 లో ప్రైమరీ సర్క్యూట్ పంప్స్ కు క్లోజ్ టు 70 క్రోర్, సెకండరీ సర్క్యూట్ పంప్స్ కు దాదాపు 40 కోట్ల ఆర్డర్లు వచ్చాయని మేనేజ్మెంట్ వెల్లడించింది. జూన్ 2026 నాటికి కేబిఎల్ స్టాండ్ అలోన్ పెండింగ్ ఆర్డర్ బుక్ సుమారు 2375 కోట్లు, పవర్ సెగ్మెంట్ ఆర్డర్ బుక్ దాదాపు 599 కోట్లు. అయితే ఈ 599 కోట్లు మొత్తం న్యూక్లియర్ కాదు, థర్మల్ ఆర్డర్స్ కూడా ఇందులో ఉన్నాయి. కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ సుమారు 4062 క్రోర్స్ గా ఉంది. Q1 FY27 లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 1105 క్రోర్, ఇరాన్ ఇయర్ గ్రోత్ దాదాపు 13%. కానీ ఎబిటా గ్రోత్ కేవలం 2.4% మాత్రమే. ఎబిటా మార్జిన్స్ 13% నుండి 11.8% తగ్గింది. అంటే కేబిఎల్ లో రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది, కానీ మార్జిన్స్ పెర్ఫార్మెన్స్ కూడా క్లోజ్ గా మనం ట్రాక్ చేయాలి. కేబిఎల్ న్యూక్లియర్ ఆపర్చునిటీతో పాటు వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్, థర్మల్ పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, డిఫెన్స్, ఫైర్ సిస్టమ్స్ అండ్ డేటా సెంటర్స్ కూలింగ్ మార్కెట్ లో కూడా ప్రెజెన్స్ కలిగి ఉంది. యుఎస్ సబ్సిడరీ అయిన ఎస్పిపి పంప్ కు డేటా సెంటర్ కూలింగ్ బిజినెస్ మరో గ్రోత్ డ్రైవర్ గా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ రెండు స్టాక్స్ యొక్క షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ టెక్నికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ కాకపోతే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించాలి. మొదటిగా మనం కేఎస్బి లిమిటెడ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మేజర్ సపోర్ట్లు షార్ట్ టర్మ్ కి 780 to 800 అండ్ మీడియం టర్మ్ సపోర్ట్ 720 to 740 అండ్ లాంగ్ టర్మ్ కి 680 నుంచి 700 మధ్యలో సపోర్ట్ అయితే కనపడుతుంది. అదే విధంగా రైజింగ్ ఛానల్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం రెసిస్టెన్స్ కూడా మనం చూసుకుంటే షార్ట్ టర్మ్ లో అయితే 840 to 860 రేంజ్ లో రెసిస్టెన్స్ ఉంది అండ్ 930 to 960 మీడియం టర్మ్ రెసిస్టెన్స్ అండ్ ఫైనల్లీ లాంగ్ టర్మ్ లో 990 నుంచి 1000 దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అయితే దీనిలో కనపడుతుంది. అదే విధంగా కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్
కేబిఎల్ కూడా కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1906 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. షార్ట్ టర్మ్ సపోర్ట్ 1840 టు 1880, మీడియం టర్మ్ సపోర్ట్ 1700 టు 1750 అండ్ లాంగ్ టర్మ్ కి 1580 టు 1630 లో సపోర్ట్లు కనపడుతున్నాయి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా షార్ట్ టర్మ్ కి 1940 టు 1980 అండ్ మీడియం టర్మ్ రెసిస్టెన్స్ 2000 టు 2030 అండ్ లాంగ్ టర్మ్ కి అయితే రెసిస్టెన్స్ 2060 టు 2100 లెవెల్స్ లో కనపడుతున్నాయి. డెఫినెట్ గా ఈ రెండు స్టాక్స్ ని మీరు ఆర్డర్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సింపుల్ గా ఈ రెండు కంపెనీల గురించి వన్ లైన్ లో చెప్పాలి అంటే కేఎస్బి ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ స్టోరీ, కేబిఎల్ ఈజ్ ఏ క్వాలిఫికేషన్ అండ్ కమర్షియలైజేషన్ స్టోరీ. ఈ రెండింటిలో ఫ్రెండ్స్ మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీ, కేఎస్బి నా లేక కేబిఎల్ నా? కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ అనాలిసిస్ కోసం మన జీకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.